అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్ గా ఈజీగా ఉండేటటువంటి పంచదార గవ్వలు అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్సులతో పాటు ఏదైనా తినడానికి స్నాక్స్ కూడా పెట్టాలి కదండి. ఇవి స్నాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అచ్చం స్వీట్ షాప్ లో ఎలా ఉంటాయో సేమ్ అలా విధంగానే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఈ ఛానల్లో ముందుకెళ్లే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గవ్వలు అనేవి ఈ విధంగా క్రిస్పీగా వేపుకోవాలి. వీటి సౌండ్ ఎలా ఉంటుందో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి అండి, సౌండ్ అనేది మీరు విన్నారు కదా. ఇంత బాగా వేగితేనే మనకి తినేటప్పుడు అంత బాగా క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలైనా కానీ వంట రాని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో ఈ గవ్వలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి చూడడానికి. చూడండి అండి ఎంత బాగున్నాయో. ఇవి అయితే నేను పంచదార పాకంతో తయారు చేస్తున్నాను. ఈ గోధుమ పిండితో గోధుమ గవ్వలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. గవ్వలు ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను కేజీ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి అనేది ఆశీర్వాద్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. స్వీట్ షాప్లో గోధుమ గవ్వలు అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో మనం ఇంట్లోనే అలా ప్రాసెస్తోనే మనం తయారు చేసుకుందాం. లేదండి, సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఈ గవ్వలకైతే. గవ్వలు తయారు చేయడం కోసం నేను కేజీ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు, టేస్ట్ కోసం కొంచెం వేసుకుందాము. చూడండి, కొంచెం అయితే సరిపోతుంది. మా పిల్లలకైతే ఈ గవ్వలు అయితే చాలా ఇష్టం అండి. మనం వేసుకున్నటువంటి సాల్ట్ అంతా పిండికి కలిసేలాగా కలుపుకుందాము. చపాతీల పిండిలో వేసుకున్నట్టు సాల్ట్ అంత అవసరం లేదండి, జస్ట్ కొంచెమే పడుతుంది. పిండిలోకి వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా అంత మెత్తగా కాదు, కొంచెం గట్టిగా ఉండాలి. ఈ పిండి అనేది గట్టిగా కలుపుకోవడం వల్ల మనం చేసుకునేటటువంటి గవ్వలు అనేవి గట్టిగా వస్తాయి. ఇవైతే మరి చిన్న పిల్లలు అప్పుడప్పుడే పళ్ళు వచ్చే పిల్లలు అయితే తినలేరండి. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు చూడు పిల్లలు, వాళ్ళైతే తింటారు. చాలా బాగుంటాయి, గట్టిగా ఉంటాయి. స్వీట్ ఐటెం కదా ఇది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిండి కలుపుకునేటప్పుడు మరి ఒక్కసారిగా నీళ్ళు వేసి కలపొద్దండి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకు అనేది బాగా కలుస్తుంది. పిండి కూడా ఎక్కువ నీళ్ళు వేసుకోవడం వల్ల జోరు అవుతుంది. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతేనే వాటర్ కష్టం. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. గట్టిగా పిండి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కనిపిస్తుంది కదండి. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకుంటే మనకి గవ్వలు అనేవి మెత్తగా వస్తాయి. గట్టిగా క్రిస్పీగా రావాలి గవ్వలు అనేవి. ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటారండి స్నాక్స్ లాగా. మనం బయట నుంచి కొన్నా కానీ అవి ఎంత ఆరోగ్యంగా ఉండవు. ఇంట్లోనే ఏదో ఒకటి ఎప్పటికప్పుడు వారానికో 10 రోజులకో ఇంట్లోనే ఏదో ఒక స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి బాక్స్లో పెట్టారంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. మనకి ఏం తోచినప్పుడు మనం కూడా ఇంట్లో తినొచ్చు. చూడండి, ఈ విధంగా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. గవ్వలు తయారు చేయడానికి గవ్వల చెక్క అనేది మనకి బయట ఎక్కడైనా దొరుకుతుందండి మార్కెట్లో. ఈ చెక్క అయితే ఒకటి తీసుకోండి. ఈ చెక్క లేని వాళ్ళు అయితే దువ్వెన ఉంటుంది కదా, ఆ దువ్వెన నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే ఈ గవ్వల చెక్క అనేది మా అమ్మ అయితే కొనిచ్చింది. దీంతోనే నేను ఎప్పుడు చేసినా ఈ గవ్వలు అనేది చేస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది ఈ చెక్క అనేది. దీంతోనే ఎలా తయారు చేసుకోవాలో గవ్వలు చూపించేస్తాను. కొంచెం గోధుమ పిండి తీసుకొని ఈ చెక్క మీద ఇలా పోసుకోవాలి. ఎందుకంటే గవ్వలు చేసేటప్పుడు అవి ఈ చెక్కకు అతుక్కోకుండా ఉండటం కోసం కొంచెం పొడి పిండి అయితే దీని మీద వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదండి, ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఒక చిన్న ఉండ తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని దీన్ని ఈ విధంగా ఇట్లా చేసుకోవాలి. చూడండి, మనకు గవ్వ షేప్ అనేది వచ్చింది. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఎక్కడ అతుక్కోకూడదండి, అతుక్కుంటే మనకు అనేది అంటుకుపోతాయి. సేమ్ ఈ విధంగానే చేసుకోవాలి. అనేది ఈజీగా ఉండటం కోసం తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 20-30 అయిన తర్వాత ఆ కర్రతో
అలా అనేది గవ్వలాగా తయారు చేసుకోండి. ఒక ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది. నేను మా పాప అయితే చేసుకుంటున్నాము ఈ గవ్వలు. మనకి గవ్వ సైజ్ అనేది ఈ విధంగా మరీ ఎక్కువ లావు కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఈ మీడియం సైజులో చేసుకున్నారంటే గవ్వ అనేది వేగేటప్పుడు బాగా ఎగుతుంది. లోపల వరకు కూడా ఈవెన్గా పచ్చివి లేకుండా బాగా మంచిగా వేగుతుంది. తయారు చేయడం రాని వాళ్ళు ఒకసారి అనేది ఈ వీడియో చూసి తయారు చేశారంటే మీకు ఒకసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీనికి పాకం కూడా ఎలా పట్టాలి ఏంటి అనేది చాలా వివరంగా క్లీన్గా చెప్తాను. మా ఇంట్లో ఈ గవ్వలంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా ఊరు మా పిల్లల కోసం చేస్తూనే ఉంటుంది గవ్వలు అనేది. నేను కూడా ఇంట్లోనే కొంచెం పిండే కదా అని చెప్పేసి అని చేస్తూ ఉంటాను. ఒక 10 డేస్కి ఒక 15 డేస్కి అయినా కానీ ఇంట్లోనే మనం చిన్న చిన్నగా ఏదైనా స్నాక్స్ లాకైనా చేసుకోవచ్చు. నా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎక్కువగా ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం పొడి పిండి ఉంటుంది కదా, వీటి మీద ఇట్లా స్ప్రింకిల్ చేయలాగా చేశారంటే ఇవి అతుక్కోకుండా ఉంటాయి. మనం తీసుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా చక్కగా విడిగిపోతాయి. ఇలా గవ్వ షేప్ అనేది ఈ విధంగా ఉండాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా గవ్వలు అనేవి కుదురుతాయి. ఇలా ఈ సైజులో ఉంటే బాగుంటుంది. అన్నీ ఈవెన్గా ఇలానే చేసుకోవాలి. వీటిని పంచదారతో చేసుకున్నా కానీ బెల్లంతో చేసుకున్న ఒకటే టేస్ట్ ఉంటుందండి. కాకపోతే ఆరోగ్యం పరంగా అయితే చూసుకోవాలి. నేనైతే వీటిని ప్రస్తుతానికైతే బెల్లంతోనే చేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర అయితే బెల్లం లేదు, సరిపోదు ఉందిలే, కానీ పంచదార ఉంది కదా, ఆ పంచదారతోనే చేద్దాం అనుకుంటున్నాను. దేంతో చేసినా కానీ చాలా బాగా కుదురుతాయి ఇవి. మనం తీసుకున్న కేజీ పిండికి ఇగోండి ఇన్ని గవ్వలు అయితే అయ్యాయి. వీటిని అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనమైతే 1, 2 వేసుకొని చెక్ చేసుకోవాలి. బాగా కాగిపోయింది, ఇంకా మనమైతే చిన్న చిన్నగా వేసుకోవాలి. దీనికంటే ఆయిల్ అయితే ఎక్కువే పోసుకోండి, ఎక్కువగానే పడుతుంది. ఇలా అంటుకుపోయినా పర్లేదు, ఇవి వేడి ఆయిల్లో వేసుకున్న తర్వాత విడిపోతూ ఉంటాయి. మనం తీసుకున్న కడాయికి ఎంత ఆయిల్ పట్టింది, ఆయిల్కి ఎన్ని గవ్వలు వేసుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఆ ఐడియా ప్రకారం మనం ఇలా వేసుకోవాలి. నాకైతే కొన్ని ఎక్కువగానే పట్టాయి. ఇదిగోండి చూడండి, ఏపుతున్న కొద్దికి మనకి కలర్ అనేది ఈ విధంగా కొంచెం మారడం స్టార్ట్ అవుతుంది. ఈ గవ్వలు ఓపిక్గా వేయించుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం అయితే టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినాయి అంటే ఇవి తినడానికి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. చూడండి, అది కొంచెం అయితే కలర్ మారింది కదా, ఇంకొంచెం కలర్ అయితే రావాలి. ఇట్లా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఇవి ఒక్క చోటే ఉండేసి కలర్ మారవు కదా. ఇలా కిందకి పైకి తిప్పుకోవడం వల్ల మనకి అన్నీ ఒకేలాగా కాలుతాయి. చూడండి, మనకనేది ఈ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మరీ ఎక్కువైనా కానీ మాడిపోతాయి. వీటి సౌండ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చూడండి చూడండి ఎంత కలర్గా వచ్చాయో, ఎంత బాగా వేగాయో. మరలా ఇదే నూనెలో మళ్ళీ మిగిలినటువంటి మనం ఉన్నాయి కదా గవ్వలు కూడా వేసేసుకోవాలి. చిన్నగా వేసుకోండి, ఆయిల్ అనేది చేతుల మీద పడుతూ ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. అంటుకుపోయినా సరే కొన్ని ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతూ ఉంటాయి. లాస్ట్ 5 కూడా మనం వేసేసామండి. ఇగోండి, ఇవి కూడా బాగా వేగిపోయాయి. దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారండి, మనం ఆయిల్ అనేది ఎంత వేసామో అంతే ఉంది, ఎక్కువగా పీల్చలేదు. ఈ గవ్వలకైతే ఆయిల్ ఎక్కువ పీల్చదండి. ఎంత డీప్ ఫ్రై చేసినా కానీ కొంచెమే తీసుకుంటుంది ఆయిల్. ఈ గవ్వల్లో ఉన్న బెనిఫిట్టే అది. ఆయిల్ చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను పోసుకునేటప్పుడు ఎంత ఉందో కొంచెమే తగ్గింది, మరీ ఎక్కువ ఆయిల్ అనేది లాగలేదు. వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, మళ్ళీ ఇదే ఆయిల్లో మనం వేరే సపరేట్గా ఈ ఆయిల్ పోసేసుకొని ఇదే కడాయిలో మనం పాకం అనేది పట్టుకుందాము. ఎక్కువగా గిన్నెలు కూడా అవసరం లేదు, ఈ కడాయిలోనే సరిపోతుంది పాకం. చూడండి, గవ్వలు అనేవి ఈ విధంగా క్రిస్పీగా వేపుకోవాలి. వీటి సౌండ్ ఎలా ఉంటుందో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి చూడండి అండి, సౌండ్ అనేది మీరు విన్నారు కదా. ఇంత బాగా వేగితేనే మనకి తినేటప్పుడు అంత బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా మనం కేజీ గోధుమ పిండి తీసుకున్నాం కదా, దానికైతే పంచదార వచ్చేసి 1/2 కేజీకి ఎక్కువ తీసుకోవాలి, 1/2 కేజీకి తక్కువ తీసుకోవాలి. 1/2 కేజీ 1/2 కేజీ మధ్యలో మీడియంలో తీసుకోవాలి. నేనైతే అంతే క్వాంటిటీలో పంచదార అయితే తీసుకున్నాను. మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్లోనే ఇలా పంచదార వేసుకొని పాకం పట్టుకోవాలి. పంచదార అయితే వేసుకున్నాను.
పంచదార వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. పాక రావడం కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంత వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ పాకం కూడా పెద్ద పని అవసరం ఉండదు. ఈ పాకం అనేది మరిగేలోపు మనం ఒక 2 ఇలాచీ తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా. ఈ పాకంలో వీటిని వేసేసుకుందాము. ఇలా పాకంలో ఈ యాలక్కాయ అనేది వేసుకోవడం వల్ల ఇవి అనేది మంచి సువాసన వస్తుంది. స్వీట్కి ఎప్పుడైనా కానీ ఇలాచీ వేసుకోవాలి, అప్పుడే ఆ స్వీట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనకు పాకం అనేది ఎక్కువ రావాల్సిన అవసరం లేదండి. పంచదార కలిగి ఇట్లా చేతితో పట్టుకున్నప్పుడు కొంచెం జిగటగా అనిపిస్తే సరిపోతుంది. మనకు అనేది తీగ పాకం కానీ గట్టి పాకం కానీ రావాల్సిన అవసరం లేదు. పంచదార మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇట్లా నురగ అనేది పైకి వచ్చి ఇంకా మొత్తం కొంచెం లైట్గా ఇట్లా తీగ పాకం లాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం అనేది మనం వేపు పక్కన పెట్టుకున్నాం కదా గవ్వలు, దాంట్లో పోసుకోవాలి. లేట్ చేశారంటే ఇది అనేది గడ్డ కట్టిపోతుంది, వెంటనే పోసుకోవాలి. ఈ గవ్వల గిన్నెలోనే ఇట్లా మొత్తం పోసేసుకోవాలండి. చాలా వరకు పెద్ద కళాయి అయితే కలుపుకోవచ్చు, ఇది మనం చిన్నదే కాబట్టి ఈ గవ్వల దాంట్లోనే ఈ పాకం పోసుకుంటే సరిపోతుంది. ఈ పాకము ఇంకా ఈ గవ్వలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఫాస్ట్గా చేయాలండి, ఎందుకంటే మనం తీసుకున్నటువంటి పాకం అనేది గట్టి పడుతుంది. ఇది గట్టి పడే లోపలనే వీటన్నిటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఈ గవ్వలకి పాకం అనేది ఈవెన్గా పడుతుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఈ స్వీట్ గవ్వలు అనేది అచ్చం స్వీట్ షాప్లాగా వస్తాయి. తినడానికి కూడా టేస్ట్ కూడా అలానే ఉంటుంది. పంచదార లేకుండా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసారు కదా. కొంచెంసేపు అనేది ఈ గవ్వల్ని ఇలా పక్కన పెట్టుకున్నారంటే మనం వేసిన పాకం అనేది గట్టి పడిపోతుంది. ఇవి కూడా కొంచెం వైట్ కలర్లోకి వస్తాయి. చాలామంది స్వీట్ షాపులో అయితే లైట్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తారండి, అందుకే అవి కొంచెం కలర్ మారుతాయి. మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ గవ్వలు అనేది తయారు చేసుకున్నాం కదా, కొంచెం సేపుకి అయితే ఇవైతే గట్టి పడతాయి, తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం సేపు ఆగిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో మళ్ళీ చూపించేస్తాను. మనం తయారు చేసుకున్నటువంటి గవ్వలన్నిటినీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు అయినా కానీ నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ డబ్బాలో స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత గలగల్లాడుతూ ఉన్నాయో. నేనైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద ఇవే పెడతాను. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ట్రై చేసి ఈ గవ్వలు అనేది చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.